లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో కేటీఆర్ నరేందర్ రెడ్డి కుట్రదారులన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ముఖ్యమంత్రికి చెడ్డ పేరు తేవాలని కుట్ర పన్ని దాడి చేశారన్నారు. కలెక్టర్ను ట్రాప్ చేసి దాడి చేశారని, ఆయన్ను దేవుడే రక్షించాడన్నారు. లగచర్లలో ప్రాథమికంగా భూసేకరణ పూర్తి కాలేదని కోదండరెడ్డి అన్నారు. లగచర్లలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి తాము పర్యటించామని, ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి గారిని చెడ్డ పేరు తీసుకురావాలనే అభిప్రాయంతో దురభిప్రాయంతో ఆ ప్రాథమిక స్టేజ్లోనే రోజుకు 10 సార్లు నరేందర్ రెడ్డి గారితో మాట్లాడి కుట్రబన్ని కలెక్టర్ గారు ఎక్కడైతే ఏ ప్రాంతంలోనైతే పబ్లిక్ హియరింగ్ పెట్టాలనుకున్నాడో ఆ ప్రాంతంలో నిర్ణయం జరిగింది. డేట్ కూడా ముఖరైంది, అక్కడ టైం కూడా ఏర్పాటు చేసిండ్రు. కానీ కుట్ర పన్ని కలెక్టర్ గారిని మభ్యపెట్టి గ్రామం లోపలికి తీసుకెళ్లి వారిపైన దాడి చేసిండ్రు. ఒక్క మాట కలెక్టర్తో నోటితో ఒక మాట విన్నప్పుడు నాకు నిజంగా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఒక మెజిస్ట్రేట్గా ఉండి కలెక్టర్ ఏమన్నాడు, సార్ మేము ముగ్గురం పోతే అక్కడికి వారు ఏమన్నారు కలెక్టరు, సార్ భగవంతుడు రక్షించుండు నన్ను, నేను గనక చచ్చిపోయి ఉంటే నా పిల్లలు ఏమయ్యే వాళ్ళు అనే మాట ఆయన అన్నప్పుడు మా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఇది కేటీఆర్ గారు దీన్ని మొత్తం ఒక కుట్రవన్నీ ముఖ్యమంత్రి గారి పేరును పూర్తిగా అప్రతిష్టపాలు చేయడానికి ఒక కుట్రలో భాగంగా చేసిన పని. మేము ఒకటే మనవి చేస్తున్నాం, దీన్ని మేము సమూలంగా ఒక రిపోర్టు మేము పూర్తిగా ప్రతి గ్రామం తిరిగి వచ్చినాం. మేము రిపోర్టు కూడా అన్ని ప్రతిపక్ష పార్టీలకు పంపిస్తాం. మేము ఈరోజు ప్రధాన వామపక్ష పార్టీలు ఈ సిపిఎంతో కూడా మాట్లాడడం జరిగింది. మేము రేపు సాయంకాలం లోపల ఒక రిపోర్ట్ తయారు చేసి అక్కడ ఏం జరిగింది ఏమిటి అనేది కూడా ఇవ్వడమే కాకుండా ఢిల్లీలో ఎక్కడైతే ఏ వ్యవస్థ అవసరం ఉందో ఆ వ్యవస్థకు పంపిస్తాం. అంతేకాదు ఇందులో సిగ్గుచేటు రాహుల్ గాంధీ గారి పేరు కూడా వాడు ప్రస్తావన తీసుకొచ్చిండ్రు. కొడంగల్లో లగచర్ల గ్రామంలో రైతులు కలెక్టర్ మీద ఇతర అధికారుల మీద దాడి చేసిన సంఘటనలో కుట్ర భాగం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, వారి తర్వాత నరేందర్ రెడ్డి గారు, తర్వాత సురేష్ గారు, వీళ్ళంతా ఒక పథకం ప్రకారం కలెక్టర్ని అక్కడ పిలిచి ఆయన మీద దాడి చేశారనే విషయం నిన్న నేను, రామ్మోహన్ రెడ్డి గారు, కోదండరెడ్డి గారు, బెల్లే నాయక్ గారు ఆ లగచర్ల కొడంగల్ పోయి స్వయంగా కలెక్టర్తో మాట్లాడటమే కాకుండా ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడ పోయి మాట్లాడి రావటం జరిగింది. అక్కడ ప్రజలందరూ కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. కొంతమంది చేసినటువంటి ఈ దాడి వల్ల అక్కడ కొడంగల్ మొత్తానికి లగచర్ల గ్రామానికి చెడ్డ పేరు వస్తుందని రేపు ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి వారే